పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు పూజారిని చూసి, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి అన్నారు. కాని వారితో కూడా పూజారిగారు చలికి వణుకుతూ, మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు. ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి ఇంక కంగారు పడ్డాడు. చూస్తుండగానే గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి. పూజారిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలయ్యింది. ఎంతకు వాన ఆగడం లేదు, చలిగా ఉంది, నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు. దేవుడా, నేను నీకు ఏమి తక్కువ చేశాను? రోజూ శ్రద్ధగా పూజలు చేశాను, నిన్నే నమ్ముకున్నాను, అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలెట్టాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీకోసం మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను, నువ్వే రాకుండా ఇక్కడ తిష్టవేశావు, నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్పా అని మందలించి మాయమైపోయాడు. పూజారికి వెంటనే జ్ఞానోదయమయ్యింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరూ పడవలో కొంతమంది కనిపించారు. పూజారిగారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు. పూజారిగారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. దీన్ని బట్టి ఆ దైవం ఎప్పుడూ మన వెన్నంటే ఉంటుందనే సత్యాన్ని మరువరాదు. దైవం మానుషరూపేణ అని అంటారు కదా, ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.